జగన్నాథుడైన శ్రీమన్నారాయణుని స్మరించిన, ఆయన కథలను వినిన, ఆయన సేవలో తరించిన సకల పాపముల నుండి విముక్తి కలుగుతుందని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థముతో సహా. అడవికి వేటాడుటకు వెళ్ళి అక్కడ దురదృష్టవశాత్తు ముని శాపమునకు గురి అయి 1 వారము దినములలో ఒక సర్పముచే మృత్యువాత పడబోతున్న పరీక్షిత్ మహారాజుకు మోక్షార్థి అయిన ఆయన కోరికపై శ్రీమద్ భాగవతమును వినిపిస్తున్న శ్రీ సుఖ మహర్షి ఆయనతో ఈ విధముగా పలుకుతున్నారు. ఏ విభు వందనార్చనముడే విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభులీలద్భుతములెవ్వని సంశ్రవణంబు సేయ, దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండు, నేనా విభునాశ్రయించెదనఘౌగ నివర్తను భద్రకీర్తను. ఓ రాజా, సర్వవ్యాపకుడు సర్వాత్మకుడు అయిన విభునికి వందనము చేసిన, ఆయనకు అర్చన చేసిన, ఆయన నామమును స్మరించిన, లేదా నామ సంకీర్తనము చేసిన, లేక ఏ భగవంతుని అద్భుతమైన లీలా గాథలను వినినా సమస్త దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగుతాయో ఆ విభుని, పాపములను నశింపజేయువానిని, శుభములను ప్రసాదించువానిని నేను ఆశ్రయించెదను. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించి నేర్పరు, లోపలి బుద్ధిలో ఉభయలోకములంద శక్తి బాసి, ఏ తాపములేక బ్రహ్మగతి దారుజిత శ్రములై చరింతు, ఏ నా పరమేశు మృక్కెద నఘౌగ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశ్వరుని యొక్క పాదపద్మములను ఎల్లవేళలను దర్శించాలని కోరుకుని, దర్శించి సేవించి ధన్యులైన తాపసోత్తములు తమ దృష్టిని అంతర్ముఖము చేసి పరమాత్ముని సన్నిధి అయిన పరమ పదమును పొందుటకు అనేకమైన కష్టములను కూడా అధిగమించారో అట్టి పాపములను తొలగించువాడు భద్రకీర్తనుడు అయిన ఈశ్వరునకు నేను మ్రొక్కెదను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో